హలో అండి, నా పేరు కుమారి అండి. నేను కొత్తగా ఛానల్ ట్రై చేశాను. నేను ఇప్పుడు సూప్ చేస్తున్నాను అరబీ స్టైల్లో. ఫస్ట్ ఆయిల్ వేసుకున్నానండి. అందులో మాజీ క్యూబ్స్ అని ఉంటాయి ఇక్కడ, అది ఒకటి వేసాను. మీకు నేను వచ్చే ముందు వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పుడు బ్లాక్ పెప్పర్ వేసాను, మిరియాల పొడి ఆయిల్లోనే వేసానండి. చూసారా, 1 by 1. దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాను. దాన్ని కొంచెం ఆయిల్లో వేగనిచ్చాను. అప్పుడు దంచి పెట్టుకున్నది పేస్ట్ చేసుకున్న వెల్లుల్లిపాయలండి, పేస్ట్ చేసి పెట్టుకున్నాను వెల్లుల్లిపాయలని, ఆ పేస్ట్ కూడా వేసి వేగనిచ్చాను. దాంట్లో కొంచెం టమాటా పేస్ట్ ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ నా ముందు ఉన్న వీడియోస్లో నేను ఖచ్చితంగా మీకు చూపిస్తాను. కొంచెం టమాటా పేస్ట్ వేసి, ప్యాకెట్లో వస్తుంది ఇది, దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎందుకు వేసానంటే, ఆ మసాలాల్లో ఉల్లిపాయలు బాగా వేగితే వీళ్ళకి స్మెల్ రాదు, అందుకని ఉల్లిపాయలు వేసుకుని బాగా వేపుకున్నాను. ఉల్లిపాయలు మాడుకోకుండా తిప్పుకొని వేపుకోవాలి. ఇప్పుడు ఓట్స్ అని ఉంటాయండి ఇక్కడ డబ్బాలో, ఆ డబ్బా చూపిస్తున్నాను కదా, అవి 5 స్పూన్లు వేసుకోవాలి. మనం భోంచేస్తాం కదా స్పూన్తో, 5 స్పూన్లు క్రాకర్స్ అని ఉంటుంది, అది 5 స్పూన్లు వేసుకోవాలి. ఇవన్నీ అమెజాన్లో దొరుకుతాయండి, ఏమి వరి అవ్వక్కర్లేదు. మీరు నిశ్చింతగా ట్రై చేయొచ్చు అరబీ సూప్స్. తర్వాత ఇది ప్యాకెట్స్ వస్తున్నాయి కదండి, ఇది సూప్ ప్యాకెట్, చికెన్ సూప్ ప్యాకెట్ అని అమెజాన్లో కానీ మన డిమార్ట్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయండి. అవి కూడా వేసుకుని వేపుకోవాలి. ఇది మనకి ఏమన్నా హెల్త్ బాగోపోయినా, నోరేం బాగోలేకపోయినా ఈ సూపులు చేసుకుని తాగితే చాలా హెల్తీగా ఉంటారండి. ఈ అరబీ వాళ్ళు ఎంత హెల్తీగా ఉంటారో మీకు తెలుసు కదా, అలాగే ఉంటారు. ఇప్పుడు హాట్ వాటర్ వేసేసుకున్నానండి నేను. దాన్ని తిప్పుతూ, ఎందుకంటే అది ఉండల కింద కట్టకూడదు అనమాట, అందుకే కాస్త ఏ పని చూసారా, అది తిప్పుకుంటూ ఉండాలి. వాటర్ సరిపోయినంత వేసుకోవాలండి. సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి, సాల్ట్ సరిపోతే వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. కరెక్ట్గా 1/2 అవర్ దీన్ని బాయిల్ అవనివ్వాలండి. అలా తిప్పుకుంటూ, ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఉండాలి. అంతేనండి, అయిపోయింది. చూసారా, ఎంతో ఈజీగా సూప్ రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో వేసేసాను. చూసారా, సర్వింగ్ బౌల్లో వేసేసుకుని, ఎందుకంటే నేను అరబీ ఇంట్లో చేస్తాను కాబట్టి వీళ్ళకి చాలా నీట్గా ఉండాలి, అక్కడ డస్ట్ పడ్డదనేసి కొంచెం తుడుస్తున్నాను అనమాట. తుడుచుకొని మూత పెట్టేశాను. ఇప్పుడు వాళ్ళకి సర్వ్ చేయటమేనండి. ఓకేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.